పిరికివారు దేవుని రాజ్యానికి వారసులు కాదని బైబిల్ సెలవిస్తూ ఉంది. నిజమే, ఈ రోజున మనం ధైర్యంగా ఉండవలసిందే. చాలా సందర్భాల్లో ధైర్యం కూడగట్టుకొని దేవుని పని చేయాల్సిందే. వాక్యంను మనం ఆధారం చేసుకోవాల్సిందే. ఇవాళ అనేక సందర్భాలు బైబిల్ మనకు చెప్పిన మాటను ఆధారం చేసుకొని మన ఆత్మీయ జీవితాలు తప్పక మనము కొనసాగించాలి. భక్తులైన వారు చూడండి, చాలా సందర్భాలు వచ్చినప్పుడు వారు ధైర్యంగా దేవుని కోసం నిలబడ్డారంటండి. హల్లెలూయా. అందుకనే ఇవాళ ఎందుకు దేవుని కోసం మనం నిలబడాలి అని మనం కొన్ని విషయాలు మనం చూసినప్పుడు ఆయన మనకు వాగ్దానం చేశారు. 3 విషయాలు నేను మీతో చెప్తాను. ఒకటి, నేను మీకు నిరంతరము తోడై ఉంటానని వాగ్దానం చేశారు. నిరంతరము మనకు ఆయన తోడై ఉంటానని వాగ్దానం చేశారు కనుక మనం ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేసినా ఖచ్చితంగా మన జీవితాలను మనకు తోడై ఉంటున్నాడు కనుక కీర్తనాకారుడైన దావీదు అంటాడు 23వ అధ్యాయంలో, గాఢాంధకార లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు నేను భయపడను, ఆయన నాకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నాకు తోడై ఉన్నాడు. ఆయన దుడ్డు కర్ర, ఆయన దండము నన్ను ఆదరిస్తుందని చెప్పాడు.